బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మావోయిస్టుల కంచుకోటలో ఉన్నాం కొండపల్లి అనేటువంటి గ్రామంలో. కౌరుగట్టు, కొండపల్లి గ్రామాలంటే మావోయిస్టులకు ఒకప్పుడు కంచు కోటగా ఉండేవి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ తర్వాత కకావికలమైపోయింది. ఇప్పుడు ఇది తెలుసుకున్నటువంటి పరిస్థితి. నా వెనక మీరు చూస్తున్నటువంటి శిలల్ని చూస్తే ఇవి మావోయిస్ట్ స్తూపాలు అనుకునేటువంటి ఛాన్స్ ఉంది, లేకపోతే ఒక ప్రహరీ గోడలుగానో ఇంకేదో అనుకునే ఛాన్స్ ఉంది. ఇవి మావోయిస్టుల స్తూపాలు కాదు, అమరవీరుల స్తూపాలు కాదు, ప్రహరీ గోడలు అంతకన్నా కాదు. ఇవి సమాధులు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇవి ఆదివాసీల సమాధులు. ఆదివాసీ గూడాలలో గ్రామ పెద్దలు, బంధువులు, సన్నిహితులు చనిపోయినప్పుడు వాళ్ళ గుర్తుగా సమాధులు ఇక్కడే ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమాధికి గుర్తుగా కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళి, దండకారణ్యంలోకి వెళ్ళి ఆదివాసీలు ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు, శిలలు తీసుకొచ్చి ఆ శవాలను ఎక్కడైతే ఖననం చేశారో, పూడ్చిపెట్టారో ఒక్కొక్క సమాధికి గుర్తుగా ఈ విధంగా వీళ్ళు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఊరు మన సాధారణ జీవితాల్లో, మన పల్లెల్లో గనక చూసుకున్నట్లయితే గనక ఊరి చివరన ఉంటుంది సమాధులు. మన సమాధులు ఏ విధంగా ఉంటాయి, ఎవరి మతాచారాలకు తగ్గట్లుగా, ఎవరి కులాచారాలకు తగ్గట్లుగా సమాధులు ఎలా ఉంటాయో మనం కొత్తగా చూస్తూ ఉంటాం. కానీ ఆదివాసీల సమాధులు ఈ విధంగా ఉంటాయి. ఒక పెద్ద రాళ్లను, అంటే ఏకశిల రాళ్ళుగా చెప్పుకోవచ్చు, ఆ రాళ్లను మొత్తం అంతా కూడా తీసుకొని వచ్చి ఈ సమాధుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. సో వాళ్ళకి గూడాల మధ్యలోనే మనకి ఇక్కడ సమాధులు ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో కొంత లోపలికి వెళితే ఆ సమాధుల పైన పేర్లు చెక్కుతారు. మన దగ్గర అయితే మాత్రము అవి గ్రానైట్ పైనదో ఇంకెక్కడో పైన చెక్కుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము వాళ్ళు పెయింట్స్తో, రంగులతో ఆ పేర్లు దాని మీద రాసి వాళ్ళకు గుర్తుగా ఉంటారు. ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆనవాళ్ళు తెలిపే విధంగా పేర్లు రంగుతో రాసుకుంటారు. దానికి స్పష్టమైనటువంటి క్లారికట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఇంత పెద్దగా ఉంది కదా, ఇది కూడా ఒక సమాధి. ఇక్కడ మనము ఎర్ర రంగుతో వాళ్ళు రాసినటువంటి పేర్లు మనము చూడటానికి ఇక్కడ ఈజీగా ఉన్నాయి. అయితే ఇది చదివే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుని ఆ పేర్లు ఏంటి, ఆ వివరాలు ఏంటి చదివే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ అవి మొత్తం అంతా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి ఇట్లా ఉండటం వల్ల మొత్తం ఆ రంగులు మొత్తం అంతా కూడా పోయాయి. సో ఇది ఆ సమాధుల యొక్క వివరాలు. ఇలా చుట్టుపక్కల దండకారణ్యంలో ఉండేటువంటి ఈ ఆదివాసీ గూడాలు ఎక్కడైతే ఉంటాయో ఆదివాసీ గూడాల్లో సమాధులు మొత్తం అంతా కూడా ఈ విధంగానే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేక నిర్మాణాలు అంటూ ఏమీ చెయ్యరు. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద శిలలు తీసుకొచ్చి, రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సమాధులకి గుర్తుగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఊర్ల మధ్యలో, గ్రామాల మధ్యలో సమాధులు ఉంటే అరిష్టము, అశుభమని మన వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆదివాసీలు అవేమీ పట్టించుకోరు. అంటే సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కాపాడుకుంటారు, కట్టుబాట్లు కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి. కానీ వాళ్ళు చనిపోయినటువంటి పూర్వీకులని వాళ్ళు తమ గుర్తులుగా, తమ జ్ఞాపకాలుగా ఉంచుకునేటువంటి క్రమంలో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఆదివాసీ కట్టుబాట్లు, గోండ్ల కట్టుబాట్లు, గిరిపుత్తుల కట్టుబాట్లు ప్రతి ఒక్కటి అబ్బురంగా అనిపిస్తుంది, అత్యంత ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇది సమాధులకు సంబంధించి వాళ్ళు చేసేటువంటి నిర్మాణాలు. ఇక ఆ క్రతువులకు సంబంధించి చేసేటువంటివి అవి కూడా వేరేగా ఉంటాయి. సో ఇది బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామం నుంచి ఆదివాసీ జీవన విధానంపై మావోయిస్టుల కంచుకోట్లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, టైల్ న్యూస్ కోసం.